మీరు 'గదలకొండ గణేష్‌లో' గూడా చేశారు కదా! అవును. సో, అసలు దానిలో ఎంత ఇది చిన్న రోలా? వాటెవర్ ఎట్లా చేసారు ఏంటి? అవును. 'గద్దలకొండ గణేష్‌లో' కూడా చిన్న రోలే చేశాను గానీ, అది కూడా మంచిగా అది కూడా వైరల్ అయింది. ఎలా అయింది అది 'ప్రభాస్ సీన్' గారు ఏదో క్యాసెట్ తెచ్చి ఆయనకి అమ్మాయిల పిచ్చుంటది. అవును. ఆయన వైఫ్ అవును. ఇన్నోసెంట్ ఉంటది. అవును. ఆయనకి హీరో ఏదో ఆయన్ని ట్రాప్ చేయడానికి ఒక క్యాసెట్ ఇస్తారు. ఆ క్యాసెట్ తెచ్చి ఆయన ఇంట్లో పెట్టి 'శంకరాభరణం' సినిమా అని చెప్పి వెళ్తారు. ఈమేమనుకుంటది అమాయకంగా ఉంటది కదా! మా ఆయన చాలా పద్ధతిగా 'శంకరాభరణం' సినిమా తెచ్చారు అని వాళ్ళ ఇంట్లో ఒక 5 డే మొత్తం అందరు చుట్టాలు అందరూ వస్తే మొత్తం అందరిని పిలిచి వీధిలో అందరిని పిలిచి సినిమా పెట్టుద్ది. 'శంకరాభరణం' అనుకొని పెట్టుద్ది. ఇక్కడ ఈ సినిమా ప్లే అయ్యేటప్పుడే ఆయనకక్కడ తెలుస్తది. అది ఇచ్చింది 'శంకరాభరణం' కాదు వేరే ఏదో అని. పాపం ఆయన పరిగెత్తుకొని వస్తారు. ఈలోపు ప్లే అయిపోయింది. మొత్తం రచ్చ జరిగిపోయింది. చెప్పుతో కొడతది తను. అది సీన్ కట్. తర్వాత ఏమైంది అది అప్పుడు వైరల్ అయిన దానికంటే మన 'రానా నాయుడు' సినిమా వచ్చింది కదా! అవును. మన అవును. సిరీస్ వెంకటేష్ వచ్చింది గారిది. వెంకటేష్ గారు. అప్పుడు వచ్చినప్పుడు పైన ఏమేసేవాళ్ళు పైన ఈ సీన్ ఏసి ఆమె చెప్పుతో కొట్టిందేసి కింద వెంకటేష్ గారి సినిమా కదా! ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ అనుకోని ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూసారనుకో జరిగేది ఇదే. సో, మీ మీమ్స్‌కి బాగా ఉపయోగపడుతున్నట్టుంది. మీ ప్రతి సినిమా సీన్స్ అని మీమ్స్‌కి బాగా వాడుతున్నట్టున్నారు బేసిక్‌గా. అవునవును. ఆ 2 కూడా మీమ్స్ వల్లే వైరల్ అయ్యాయి. ఇప్పటికి కూడా అప్పుడప్పుడు ఫేస్‌బుక్‌లో, ఇన్‌స్టాలో వస్తుంటాయి గదా! ఎవరైనా తెలిసిన వాళ్ళు పంపిస్తా ఉంటారు నాకింకా. సో, ఇంకా అన్నీ మంచి సినిమాలే. హ్మ్. 'నందిని రెడ్డి' గారి అవును. డైరెక్షన్. అవును. సో, దానిలో ఎలాంటిది చేశారు? మీకు ఎన్ని డేస్ క్యారెక్టర్ పడింది? దాంట్లో ఒక 3, 4 డేస్ చేశాను. మంచి హ్మ్. సీన్స్ కాకపోతే ఆ 3, 4 డేస్‌లో గూడా చేసినయి మంచి సీన్స్. హ్మ్. అంటే స్టోరీని టర్నింగ్ అయ్యేది గదా! ఆ బేబీస్‌ని మార్చడము, నర్స్ కన్‌ఫ్యూజ్ అయ్యి మార్చడము అదంతా. సో, అది సినిమాలో చాలా చోట్లలో క్యారీ అవుతుంటాయి ఆ క్యారెక్టర్స్. ఊరికే ఆ ఫ్లాష్ బ్యాక్ వస్తుంటది. మార్చింది కనిపిస్తా ఉంటది. సో, చాలా క్యారీ అవుతదది. దానికి గూడా మంచి పేరొచ్చింది. ఓకే. 'నందిని రెడ్డి' గారు ఎట్లా ఉంటది డైరెక్షన్? యాక్చువల్లీ 'నందిని రెడ్డి' గారు ఉన్న డైరెక్టర్‌లో ఒక లేడీ డైరెక్టర్ కాబట్టి, అవునవును. సో, ఆవిడెలా ఉంటారు? ఏంటి? ఐ మీన్ సీన్ ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు అవును. గాని. నాకు అన్ని సినిమాల కంటే అప్పుడు కొంచెం ఎక్సైట్‌మెంట్ ఫీల్ అయ్యా వెళ్ళినప్పుడు గూడా. హ్మ్. అందరూ జెంట్స్ ఉంటారు డైరెక్టర్స్. వాళ్ళ దగ్గర వర్క్ చేసాం కదా! ఒక లేడీ డైరెక్టర్ దగ్గర మనం చేస్తున్నాము. ఒక ఇది ఉంటది కదా! అరే! మన ఆడవాళ్ళు ఇంత డైరెక్టరు ఇట్లుంటది కదా! అట్లా చాలా ఎక్సైట్‌మెంట్ ఫీల్ అయ్యా. ఇంకోటేంటంటే నేను చేస్తున్నప్పుడు ఆవిడకి నచ్చి ఇంకా సీన్‌ని ఎక్స్‌టెన్షన్ చేశారు. చేశారంట. నాకు ఏడీస్ చెప్తే తెలిసింది. అసలు ఇక్కడి వరకే సీను. ఇవే డైలాగ్స్. కానీ మీరు బాగా చేస్తున్నారని మేడం ఇంకా మళ్ళీ దాన్ని ఎక్స్‌టెన్షన్ చేశారు ఆ సీన్స్‌ని అని. అది చేసిన సీన్స్ అన్నీ కూడా ఉంచారు. ఎక్కడ కట్ అవ్వలేదు. డైలాగ్స్ కూడా డబ్బింగ్ కూడా 2, 3 సార్లు చెప్పించారు వాటికి. 2, 3 సార్లు వెళ్ళా నేను. అంటే కొన్ని వర్డ్స్ మార్చి చెప్పడము వాటికి. అట్లా. అంటే ఆవిడ చూసి పర్టిక్యులర్‌గా మార్చండి, ఇది చెప్పించండి. ఆ చిన్నది కూడా ఆవిడ అంత జాగ్రత్త తీసుకుంటారేమో మేబీ. 2, 3 సార్లు వెళ్ళా డబ్బింగ్‌కి. సో నైస్ అసలు. 'నందిని రెడ్డి' గారు నచ్చి చేయించడం అంటే మాటలు కాదు. డెఫినిట్‌గా ఎవరైనా సరే టాలెంట్ లేకుండా ఇండస్ట్రీలో అనేది ఉండదు. బట్ లక్ కలిసొచ్చినప్పుడు ఇంకొంచెం లక్కే ఎలివేట్ అయిద్ది. ఉమా. టాలెంట్ అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుంది. హ్మ్. ఇప్పుడు మీకు అవకాశం ఇస్తే మీరు కూడా చేయగలరు. ప్రాక్టీస్. టాలెంట్ అంటే ఒకేసారి వచ్చేది ఎవరికి కూడా బై బర్త్ ఎవరికి రాదు ఏది కూడా. ప్రాక్టీస్ అంతే. ప్రాక్టీస్‌లో వచ్చేస్తది. కానీ ఆ ప్రాక్టీస్ చేయాలన్నా, మనం ఇక్కడ ఉండాలన్నా అదృష్టం అయితే ఉండాలి. లక్ లక్ అయితే ఉండాలి. లక్ మెయిన్ ఇంపార్టెంట్ లక్ అంటారు. ఉండాలి. ఇప్పుడు ఎంతోమంది వస్తుంటారు కదా! ఎంతోమంది ఆర్టిస్టులు వస్తుంటారు. వాళ్ళకి టాలెంట్ లేక ఉంటదా? వాళ్ళకిస్తే వాళ్ళు కూడా చేస్తారు కదా! అలానే. సరే అందరు చేయలేకపోయినా అందులో కొంతమందైనా చేయగలుగుతారు కదా! సో, లక్కు. లక్ వల్లనే తప్ప ఇంకా హ్మ్. వేరేదేం సో, కాదు. మన ప్రయత్నం గట్టిగుంటే కూడా లక్కొస్తది. హ్మ్. హ్మ్. మనం ఎక్కడ ఆగిపోకుండా ఏముందిలే అని ఆగిపోతే మన ప్రయత్నం గట్టిగుంటే లక్కొస్తది. నాతో పాటు నేనొచ్చినప్పుడు చాలామంది వచ్చారు కొత్త వాళ్ళు. చిన్న చిన్న సినిమాలు చేస్తుంటాం కదా! మేము కొత్తగొచ్చామని చాలామంది చెప్తుంటారు ఇలా. నాతో పాటు వచ్చిన వాళ్ళు చాలామందున్నారు. సో, మరి ఇవాళ నాతో వచ్చిన వాళ్ళెవరు నాకు కనిపించట్లేదు ఎక్కడ గూడా. అసలు ఇండస్ట్రీలో లేరు అనే అనిపిస్తది నాకు. ఎక్కడ గూడా కనిపించట్లేదు. ఒకళ్ళిద్దరు గూడా మేము వెళ్ళిపోయాము చేయట్లేదు అని జెప్తారు. సో, నేను ఏమో మేబీ నా ప్రయత్నం వల్లే నేను నిలబడ్డానేమో, నా ఫ్యామిలీ సపోర్ట్ వల్లే నేను నిలబడ్డానేమో. ప్రయత్నం లేకుండా అయితే ఏమి ప్రయత్నం లేకుండా ఏముండదు. ఎవ్వరికీ ఏముండదు మా. ఎవ్వరు సపోర్ట్ చేసినా మనకి, ఎవ్వరు ఏం చేసినా, ఎవరు ఏ హెల్ప్ చేసినా, ఏ రిఫరెన్స్ ఇచ్చినా, ఏ ప్రొఫెషన్ అయినా ఇదొక్కటే కాదు. మన సొంత ప్రయత్నం లేకుండా, పట్టుదల లేకుండా ఏమీ ఉండదు. ఏం చేయలేం. అది ఉంటేనే ఖచ్చితంగా 100 మంది ప్రయత్నం చేస్తే కనీసం 90 మందైనా నిలబడగలుగుతారు. నేను నమ్ముతా అది. సూపర్. ప్రయత్న లోపం ఉండొద్దు ఎక్కడ. ప్రయత్నం అంటే మనకు వచ్చే వరకు ట్రై చేస్తూనే ఉండాలి. ఉండాలి.